ఒళ్ళు దగ్గర పెట్టుకొని వేయించాలి. ఎల్లో కలర్ లో వస్తుంది, కనిపిస్తుందా? కనిపించదులేండి. ఇది పొట్ట బాగా తగ్గుతుంది. మెయిన్ గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి జీర్ణ సమస్యలు ఉంటాయి కదా, నిజంగా నమ్మండి. ఇప్పుడు నేను చూపించబోయే ఈ పొడి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే, వెయిట్ లాస్ ఒకటి, గ్యాస్ ట్రబుల్ ఒకటి, అరుగుదల సమస్యలు ఉన్న వాళ్ళకి అందరికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. అంటే ఓన్లీ ఈ పొడి తిని వెయిట్ లాస్ అవుతారని అయితే నేను చెప్పను. ఫుడ్ కంట్రోల్లో ఉండాలి, ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. వీడియో లాస్ట్ వరకు చూడండి. వాము, అసలు వాము ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో కదా. తర్వాత జీలకర్ర, తర్వాత సోంపు, ఇది నల్ల జీలకర్ర. ఈ నల్ల జీలకర్ర అనేది 1 స్పూన్ సరిపోతుంది, ఎందుకంటే ఇది చేదుగా ఉంటుంది, అందుకని 1 స్పూన్ సరిపోతుంది. ఆల్రెడీ నేను ఈ పొడి చేసి పెట్టాను, ఈ పొడి అయిపోయింది. చేసుకొని కూడా ఒక 2-3 మంత్స్ అయింది, అయిపోయింది. డైలీ తింటాను కదా, 2 గాజు సీసాలకి ఎత్తి పెట్టాను. ఎప్పుడైనా సరే ఈ పొడి ప్లాస్టిక్ వాటర్లో వద్దు, గాజు సీసా లేదంటే బాక్స్ ఉంటుంది కదా, స్టీల్ బాక్స్ లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ప్లాస్టిక్ వాటర్లో స్టోర్ చేయొద్దు. ఇది నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి ఇప్పుడు ఈ పొడి మీకు ఎంత బాగా యూజ్ అవుతుంది అని చెప్తున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. మెయిన్ గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి, జీర్ణ సమస్యలు ఉంటాయి కదా వాళ్ళకి, అరుగుదల సమస్యలు ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఖచ్చితంగా యూజ్ చేయండి. నేను ఇవన్నీ ఒక కొలతలాగా తీసుకుంటున్నాను, ఈ కప్పుతో ఒక కొలతలాగా తీసుకుంటున్నాను. వాము సగం వచ్చింది కదా, వీటిని బాగా చిట్టపట్ట అయ్యేదాకా వేయించాలి. బాగా వేగాయంటే చిట చిట సౌండ్ వస్తుంది, అప్పుడు దాకా వేయించాలి. మంచి స్మెల్ కూడా వస్తుంది, వాము బాగుంటుంది. వాము అప్పుడప్పుడు మీరు ఇలా పొడి చేసుకోవడానికి కుదరకపోయినా వాము అప్పుడప్పుడు నోట్లో వేసుకొని నమిలి మింగేస్తే గ్యాస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. కడుపు నొప్పి అయినా బాగా పనిచేస్తుంది. ఇవి బాగా వేయించుకోవాలి, మాడిపోకుండా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వేయించాలి. లేకపోతే ఆల్రెడీ పొడి చేదుగా ఉంటుంది, ఇంకా చేదైపోతుంది. ఇప్పుడు వాము వేగిపోయింది, వాము తీసేద్దాం. ఇప్పుడు జీలకర్ర కూడా నేను అదే కొలతతో తీసుకుంటున్నాను. 3 కరెక్ట్ గా ఉండాలి. నల్ల జీలకర్ర 1 స్పూన్ సరిపోతుంది. ఇది జీలకర్ర కూడా నేను అంతే తీసుకుంటున్నాను. వెయిట్ లాస్ కి ఇది ఎందుకు బాగా యూజ్ అవుతుంది అంటే, ఇది అరుగుదల అనేది బాగుంటుంది కదా, అందుకు వెయిట్ లాస్ చాలా బాగా పనిచేస్తుంది. పొట్ట బాగా తగ్గుతుంది. నేను ఇది 3 మంత్స్ నుంచి కంటిన్యూగా యూజ్ చేస్తున్నాను. మార్నింగ్ 1 స్పూను గోరువెచ్చని వాటరు, నైట్ పడుకునే ముందు 1 స్పూను గోరువెచ్చని వాటరు తాగేసి చాలా బాగా పనిచేస్తుంది. పొట్ట ఉబ్బరము అలా ఏమీ ఉండదు, అంత ఫ్రీగా ఉంటుంది. జీలకర్ర కూడా వేగిపోయింది, తీసేద్దాం. ఇప్పుడు సోంపు కూడా అంతే, కరెక్ట్ గా దానిలాగే. సోంపు కూడా అరుగుదలకు చాలా బాగా పనిచేస్తుంది, సోంపు కూడా అంతే. సోంపు వేయించుతుంటేనే కలర్ చేంజ్ అయిపోతుంది, ఎల్లో కలర్ లో వస్తుంది. కనిపిస్తుందా? కనిపించదులేండి, చూపిస్తాను ఒక్క నిమిషం. వేయించుతుంటేనే కలర్ చేంజ్ అవుతుంది, ఎల్లో కలర్ లో వచ్చేస్తుంది. సోంపు కూడా వేగిపోయింది. ఇంకా నల్ల జీలకర్ర వేయించాల్సిన అవసరం లేదు, నల్ల జీలకర్ర చేదుగా ఉంటుంది, ఇది వేయిస్తే ఇంకా చేదు వస్తుంది. ఇది ఏమి వేయించాల్సిన అవసరం లేదు. అవన్నీ దీనికి నేను హాఫ్ కప్ తీసుకున్నా కదా, నల్ల జీలకర్ర మాత్రం 1 స్పూన్ మాత్రమే తీసుకున్నాను, చాలు. 1 స్పూన్ సరిపోతుంది, కానీ నల్ల జీలకర్ర కంపల్సరిగా వేసుకోవాలి.
వీటిని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి ఇప్పుడు ఇది మిక్సీ పట్టేద్దాం. అయిపోయింది. ఇది నేను బాక్స్ కి పెడుతున్నాను. ఎప్పుడైనా సరే ప్లాస్టిక్ వాటిల్లో తీసి పెట్టుకోవద్దు. గాజు వాటిల్లో లేదా ఇలా స్టీల్ బాక్స్లో తీసి పెట్టుకోండి. స్మెల్ అయితే మంచిగా వస్తుంది. మీకు కనిపిస్తున్న పొడి ఇలా పొడి చేసి పెట్టుకొని ఖచ్చితంగా మార్నింగ్ ఒక స్పూను, నైట్ పడుకునే ముందు ఒక స్పూను తినేసి జస్ట్ ఊరికి ఒక స్పూన్ నోట్లో వేసుకొని గోరువెచ్చని నీళ్ళు నోట్లో పోసుకొని మింగేసేయచ్చు. మీకు నమలడం ఇష్టం లేకపోతే, చేదు అనుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. నిజంగా నమ్మండి. నేను యూజ్ చేస్తున్నా కాబట్టి మీకు ఉపయోగపడుతుందని నేను ఇప్పుడు ఈ వీడియో చేశాను. బాయ్ మరి.